వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రభుత్వాలు మారినాయి, పాలకులు మారారు. కాకపోతే నిరుద్యోగులు గ్రూప్ 1 అభ్యర్థుల విషయంలో మాత్రం అదేదో గ్రహణం అన్నట్టు కూడా గ్రహణం పట్టుకుంది. ఎందుకంటే గత 2022లో గ్రూప్ 1 సంబంధించి చాలా రోజుల తర్వాత, దాదాపుగా నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో అది కాస్త పేపర్ లీకులు అవి ఇవి 2023లో ఒకానొక దశలో కేసీఆర్ ప్రభుత్వం, సో బీఆర్ఎస్ పార్టీ పడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చు గ్రూప్ 1 పేపర్ లీకేజ్. సో గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2 అన్నారు, గ్రూప్ 4 అన్నారు, తర్వాత 10th పేపర్ లీక్లు అన్నారు, ఎంసెట్ లీకులు అన్నారు, రకరకాల లీకులు అన్నారు. తర్వాత నిరుద్యోగులు బస్ యాత్ర చేపట్టడం అనేది జరిగింది. సో ఒకానొక దశలో ఒక 5% ఓట్ బ్యాంక్ అన్న బీఆర్ఎస్ పార్టీకి మైనస్ గా మారింది. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ ఇదే గ్రూప్ 1 విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పోస్టులు, దాదాపు ఒక 50-60 పోస్టులు ఎక్స్ట్రా వేసి గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించడం, తర్వాత ప్రిలిమ్స్ అయిపోయినాయి, తర్వాత 29 జీవో మీద ఫైట్ చేయడం అనేది జరిగింది. ఇదే అశోక్ నగర్ వేదికగా బండి సంజయ్ గారు, తర్వాత కేటీ రామారావు గారు అందరు కూడా పరామర్శించడం అనేది జరిగింది. సో ఆ 21 జీవో కూడా పక్కన పెట్టేశారు. దానికి సంబంధించి కోర్టుకు వెళ్ళడం అనేది కూడా జరిగింది. సో తర్వాత ప్రిలిమ్స్ అయిపోయినాయి. మెయిన్స్ చూసుకున్నట్టయితే మెయిన్స్ రిజల్ట్స్ కూడా రావడం అనేది జరిగింది. సో మెయిన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, కొంతమందికి ఒకే సెంటర్లు ఉండే వాళ్ళకి 40-50 మందికి ర్యాంకులు ఎట్లా వచ్చినాయి, 70 ర్యాంకు, 30 ర్యాంకు, 1వ ర్యాంకు, 5వ ర్యాంకు. సో ఒకటే సెంటర్లు, అది కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర పడ్డ సెంటర్లనే ఆ విధంగా అట్లెట్లా వస్తాయి, అన్ని ర్యాంకులు ఎట్లా వస్తాయి, ఒకటే సెంటర్ వేరు, మళ్ళీ ఒకటే రూమ్ లో ఉన్న వారికి దాదాపు ఒక 10-20 మందికి జాబులు రావడం అనేది జరిగింది. సరే, ఎవరెవరి టాలెంట్ వాళ్ళది, మరి ఏం జరిగింది అనేది మనం మాట్లాడడం కూడా ధర్మం కాదు, ఎందుకంటే మనం వెళ్ళి అక్కడ చూడలేదు కాబట్టి. సో దీనికి సంబంధించి కూడా కొంతమంది మాకు ఎక్కడనో తేడా కొడుతుంది, మాకు డౌట్ ఉంది, సో దీన్ని ఎంక్వైరీ చెయ్యండి అంటూ మళ్ళీ కోర్టుకు వెళ్ళడం అనేది జరిగింది. సో కోర్టు దాదాపుగా 2 నెలల తర్వాత ఈరోజు ఒక తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ అవకతవకలు జరిగినాయి. సో మరి అనుభవం ఉన్నోళ్ళతోటి మీరు మూల్యాంకనం చేయించారా, ఇంకెవరితో మూల్యాంకనం చేయించారా అనేది అందరికీ డౌట్ కలిగిస్తుంది. సో దీన్ని సంబంధించి తిరిగి మూల్యాంకనం చేయండి. సో మళ్ళీ ఒకవేళ మూల్యాంకనం పాసిబుల్ కాదు అంతమందిలో అంటే తిరిగి మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టండి అంటూ ప్రభుత్వానికి ఒక రకంగా ముట్టికాయలు వేయడం అనేది జరిగింది. దీంతో మళ్ళీ గ్రూప్ 1 అభ్యర్థులు ఒక్కసారి ఇన్ని రోజులుగా వెయిట్ చేసినాం, తర్వాత ప్రభుత్వం మారింది, ఈ ప్రభుత్వంలో అయినా సరే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి రాసినాం, పగడబందీగా అయ్యింది. మరి ఇట్లాంటివి ఏంటి? సరే, ఒక 30-40 మంది వాళ్ళు నీతి నిజాయితీగానే రాయొచ్చు, తర్వాత మిగతా వారు కూడా మేము కూడా రాసినాం అంటే ఒకటే రూమ్ లో పడ్డోళ్ళు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కదా, వాళ్ళకి ర్యాంకులు రావద్దా అన్నట్టు కూడా ప్రశ్నించడం అనేది జరిగింది. సో ఇటు నిరుద్యోగులు వర్సెస్ ప్రభుత్వం మధ్యలో జరిగినటువంటి సమరంలో మళ్ళీ గ్రూప్ 1 నిర్వహించాలి, లేకపోతే తిరిగి మూల్యాంకనం చెయ్యాలి అని చెప్పేసి ప్రభుత్వానికి TGPSCకి ఆదేశించడం అనేది జరిగింది. దీంతో ఒక రకంగా అంటే పాలకులు మారుతున్నా కూడా నిరుద్యోగులకు మాత్రం న్యాయం జరగట్లేదు. దీనికి సంబంధించి త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహిస్తాం. సో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ విధంగానే జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ విధంగానే జరగడాన్ని ప్రస్తుతం నిరుద్యోగులు మాత్రం కాంగ్రెస్ పార్టీ పైన, TGPSC బోర్డు పైన మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇక్కడ మళ్ళీ 29 జీవో తీసుకొచ్చే అవకాశం ఉంది. 29 జీవో ఉంటే ఏంటంటే SC ST BC పిల్లలకి న్యాయం జరుగుతుంది, బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుంది. 29 జీవో వల్ల కేవలం అగ్రవర్ణాలకే న్యాయం జరుగుతుంది అన్నట్టు కూడా చాలా మంది పిటిషన్లు వేయడం అనేది జరిగింది. సో మరి కోర్టు రివాల్యుయేషన్ లో భాగంగా మళ్ళీ కౌంటింగ్ చేస్తారా, అంటే మార్కుల రివాల్యుయేషన్ చేస్తారా, లేకపోతే తిరిగి ఎగ్జామినేషన్ నిర్వహిస్తారా అన్నది ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర, TGPSC దగ్గర ఉన్నటువంటి ఇష్యూ. మరి దీనిపైన TGPSC ఏం నిర్ణయం తీసుకుంటుంది? సో ఇక్కడ తప్పు ఎవరిదని భావిస్తున్నారు, ఇటు ప్రభుత్వందా లేకపోతే TGPSCదా, ఎవరిది అనుకుంటున్నారు అని మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.